హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ స్టడీ రూమ్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి న్యూ టెక్స్ట్ బుక్స్లోని ఇంగ్లీష్ లెసన్ ద ఫస్ట్ లెసన్ ఏంటి అంటే ద క్లవర్ తెనాలి రామకృష్ణ. ఈ లెసన్లో మనం ఓన్లీ గ్రామర్ పార్ట్ మాత్రమే నేను మీకు డిస్కస్ చేస్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ద ఫస్ట్ వన్ ఏంటంటే వొకాబులరీలో లుక్ ఎట్ దీస్ సెంటెన్స్ and observe, underline the words. See, the first sentence ikkada em icharu, he took some irrelevant decisions. Actually relevant is a correct, but irrelevant decisions means correct ga nirnayalni teeskoledu. And second B sentence enti ante with this the people grew impatient. ఇక్కడ యాక్చువల్గా ఈ వొకాబులరీలో మనం నేర్చుకునేవి ఏంటి అంటే హియర్ ఆర్ ద ప్రిఫిక్సెస్ సచ్ యాజ్ ఏ ఐఆర్, ఐఎల్, ఐఎం ఆర్ ఫిక్స్ బిఫోర్ ద రూట్ ఆర్ ద స్టెమ్ వర్డ్. దట్ మీన్స్ ఒక వర్డ్కి ముందు మనం ఐఆర్ కానీ ఐఎల్ కానీ ఐఎం కానీ మనం పెట్టినట్లయితే వర్డ్కి యాడ్ చేసినట్లయితే దాన్ని ప్రిఫిక్స్ అంటారు అనమాట. అలా కాకుండా సఫిక్స్ కూడా ఉంటాయి. సఫిక్స్ అనేవి ఏంటి, సెంటెన్స్ కంప్లీట్ వర్డ్ తర్వాత పెట్టేటటువంటి వర్డ్స్ని వీటిని సఫిక్సెస్ అంటారు అనమాట. సో మనం ఇందులో ముందు ప్రిఫిక్సెస్ గురించి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి, రిలవెంట్. సో రిలవెంట్ అనేది స్టెమ్ ఆర్ రూట్ వర్డ్. సో ఇక్కడ ఏంటి యాడ్ చేశారు, ఇర్రిలవెంట్ అనేది యాడ్ చేశారు అనమాట. అలాగే లాజికల్. సో లాజికల్కి ఏం పెట్టాడు, ఐఎల్. సో ఇల్లాజికల్ అనేటటువంటి ప్రిఫిక్స్ని యాడ్ చేశారు. సిమిలర్లీ పేషెంట్ అనే దానికి ఇంపేషెంట్ అనేటటువంటి ఇమ్ అనేటటువంటి ప్రిఫిక్స్ని యాడ్ చేశారనమాట. సో మరికొన్ని వర్డ్స్ మనం ప్రాక్టీస్ చేద్దామే, ఓకేనా. సో దీస్ ప్రిఫిక్సెస్ చేంజ్ ద మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్స్. ప్రిఫిక్స్ ఏం చేస్తాయంట, సో వాటి యొక్క మీనింగ్ని చేంజ్ చేస్తాయి అనమాట. అంటే వాటి యొక్క అర్థాన్ని పూర్తిగా మార్చేస్తాయి అనమాట. సో బై యాడింగ్ ఏ ప్రిఫిక్స్ టు ఏ వర్డ్ వి గెట్ అనదర్ వర్డ్ అనమాట. అంటే ఈ ప్రిఫిక్స్ యాడ్ చేయడం వల్ల మనకి ఇంకొక వర్డ్ అనేది వస్తుంది అనమాట. ఆ వర్డ్ అనేది ఒక్కొక్కసారి కంప్లీట్గా క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది అనమాట, అంటే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. హియర్ ఆల్సో సమ్ ప్రిఫిక్సెస్ ఆర్ గివెన్ హియర్. సి, హ్యాపీ. హియర్ ద వాట్ ఇస్ ద ప్రిఫిక్స్ హియర్, అన్. The prefix should be add before the word. So and happy means చాలా ఆనందంగా ఉండడం. అన్హ్యాపీ అంటే మనం సంతోషంగా లేకపోవడం. సఫిషియంట్ అంటే సరిపడినంత ఉందని. ఇన్సఫిషియంట్, ఇక్కడ ఇన్ అనేది ఏంటి, ప్రిఫిక్స్. సో ఇన్సఫిషియంట్ అంటే సరిపోవట్లేదు అనమాట. సిమిలర్లీ మెచ్యూర్. సో మెచ్యూర్కి ఏంటి యాడ్ చేశారు, ఇమ్. అండ్ అగ్రీకి డిస్అగ్రీ. సో అగ్రీ అంటే ఒప్పుకోవడం, డిస్అగ్రీ అంటే ఒప్పుకోకపోవడం. అండ్ సిమిలర్లీ రెస్పాన్సిబుల్కి ఏంటి వర్డ్ పెట్టారు, ఇర్రెస్పాన్సిబుల్. ఇర్ అనే వర్డ్ని యాడ్ చేశారు అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద రూట్ ఆర్ స్టెమ్ వర్డ్స్. సో అన్, ఇన్, ఇమ్, డిస్ అండ్ ఇర్, ఆల్ దీస్ ఆర్ ప్రిఫిక్సెస్. That means these words fixed before the root or stem word. Similarly, some other words are here for practice. Here gave. See, the prefixes IR, IL, IM and un, and in and dis are used to form the opposite in meaning. So, ఈ ప్రిఫిక్స్ యాడ్ చేయడం వల్ల ఈ వర్డ్స్ అన్నీ కూడా ఏమైపోయాయంట, వీటికి ఆపోజిట్గా అంటే వ్యతిరేకం అయిపోయాయి అనమాట. హ్యాపీకి ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే అన్హ్యాపీ. సఫిషియంట్కి ఇన్సఫిషియంట్, మెచ్యూర్కి ఇమెచ్యూర్, అగ్రీకి డిస్అగ్రీ అండ్ రెస్పాన్సిబుల్కి ఇర్రెస్పాన్సిబుల్. అంటే ఈ వర్డ్స్ అనేవి మీకు ఆపోజిట్ వర్డ్స్గా కూడా మీకు లెర్న్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు ఆపోజిట్ వర్డ్ ఇచ్చారు. మరి బ్యాలెన్స్లో మనం అంటే మీకు ఎగ్జామ్లు ఇచ్చినప్పుడు బ్యాలెన్స్కి ఇందులో ఏ ప్రిఫిక్స్ యాడ్ చేయాలి మనం. సో బ్యాలెన్స్కి ఏంటి యాడ్ చేయాలంట, ఐఎం అనేటటువంటి ప్రిఫిక్స్ని మనం యాడ్ చేయాలన్నమాట. ఐఎం ఉందా, ఉంది, చూడండి. సో ఐ బ్యాలెన్స్కి ఈ వర్డ్ ఏంటి అంటే ఇంబ్యాలెన్స్ అనమాట. సో మరి లీగల్కి ఏంటి, ఇందాక లాజికల్కి ఏమొచ్చింది, ఇల్లాజికల్ వచ్చింది. సో సిమిలర్లీ ఇక్కడ ఐఎల్ అనేటటువంటి దాన్ని
చేరుస్తాము. యాక్చువల్గా లీగల్ అనే వర్డ్ని మనం నోట్ చేస్తాం అనమాట. సో ఇల్లీగల్. రెగ్యులర్కి మనం ఏం పెడతాము, ఐఆర్ అనేటటువంటి దాన్ని యాడ్ చేస్తాం అనమాట. ఇర్రెగ్యులర్. అండ్ నెక్స్ట్ వన్ యాక్సెప్టబుల్కి ఏంటి, అన్యాక్సెప్టబుల్ అనమాట. మీరు ప్రిఫిక్స్ యాడ్ చేస్తారని చెప్పి ప్రిఫిక్స్ని మనం సపరేట్గా చూపించక్కర్లేదు, దాన్ని మనం కలిపే రాయాలన్నమాట. సో కంఫర్ట్కి ఇంకేమైనా ఉన్నాయా, డిస్కంఫర్ట్ అనేది మనం ఇక్కడ యాడ్ చేస్తాం అనమాట. సో కంఫర్ట్కి ప్రిఫిక్స్ ఏంటి, డిస్ అనే దాన్ని పెడతాం అనమాట. సో డిస్కంఫర్ట్ అనేది యాడ్ చేస్తాం అనమాట. సో వ్యాలిడ్కి ముందు మనం ఇన్వాలిడ్ అనేటటువంటి దాన్ని పెడతాం అనమాట. సో ఇన్ ద స్టోరీ వీ హ్యావ్ కమ్ అక్రాస్ వర్డ్స్ such as encouragement, announcement, arrangement, confusion, etc. So all these words manki story lo vachanaమాట, clever Tenali Ramakrishna lesson. So you might have observed that the part meant gen encourage చూడండి ఇక్కడ, here encouragement లో meant, announcement లో meant, అండ్ అరేంజ్మెంట్లో మెంట్, అండ్ కన్ఫ్యూజన్లో SION. సో ఈ వర్డ్స్ అన్ని కూడా ఎక్కడ యాడ్ చేశారు, దీస్ వర్డ్స్ ఆర్ యాడెడ్ టు ద వర్డ్స్. అండ్ నెక్స్ట్ వన్ ఎంకరేజ్, అనౌన్స్, అరేంజ్, సో అండ్ కన్ఫ్యూజ్ ఇన్ ద ఎండ్. ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, లాస్ట్లో ఎండ్ అవుతున్నాయి అనమాట. సో ద సఫిక్సెస్, యాక్చువల్లీ దీస్ ఆర్ ఆల్ ద రూట్ వర్డ్. Encourage, announce, arrange, and confuse. These are all the root words. So if you add the words at the end of the word, so like meant, encouragement, announcement, arrangement, and SIN, confusion. So these are all where we can add these words. So these words we can add at the end of the root or stem word. So these words will be called as a suffixes. చూడండి, ప్రిఫిక్స్ అంటే మనం వర్డ్ కి ముందునే యాడ్ చేసినట్లయితే దాన్ని ప్రిఫిక్స్ అంటారు. సో వర్డ్ కి తర్వాత యాడ్ చేసినట్లయితే దాన్ని ఏమంటారు అంటే, దాన్ని ఏమంటారు, సఫిక్స్ అంటారు అనమాట. సఫిక్స్ మీన్స్ వర్డ్ తర్వాత యాడ్ చేసేది, ప్రిఫిక్స్ మీన్స్ ద వర్డ్ కి ముందు యాడ్ చేసేది అనమాట. సో నౌ రైట్ ద నౌన్ ఫార్మ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజింగ్ మెంట్ అండ్ SION. షిన్ అంటే ఇక్కడ ME అంటే ఏ వర్డ్స్కి వస్తుంది, SION దేనికి వస్తుంది చూడండి. ఇంప్రూవిజన్ అనం కదా, సో ఇంప్రూవ్మెంట్ అంటాం అనమాట. సో మనం చూసుకుని ఆల్రెడీ మనకి ఈ వర్డ్స్ అన్నీ కూడా, అంటే చిన్నపిల్లలకు కాదు, ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళందరికీ కూడా ఈ వర్డ్స్ ఆల్రెడీ పరిచయం ఉన్నవే. బట్ సఫిక్స్ ప్రిఫిక్స్ అనేది ఒకసారి చూసుకోండి, ఆల్రెడీ ఇవి కూడా నేర్చుకునే ఉంటారు. సో నెక్స్ట్ వన్ ఏంటి, డిస్కషన్. నెక్స్ట్ డిప్రెస్. సో డిప్రెస్కి ఏంటి వస్తుంది, డిప్రెషన్. నెక్స్ట్ ఏంటి, కన్ఫ్యూజ్. సో కన్ఫ్యూజ్కి ఏంటి వస్తుంది, కన్ఫ్యూజన్, SION. నెక్స్ట్ ఎన్రిచ్. సో ఎన్రిచ్కి ఏంటి అంటే ఎన్రిచ్మెంట్ అనేది వర్డ్ వస్తుంది అనమాట. అంటే మీకు సఫిక్స్ ప్రిఫిక్స్లు ఉన్నాయి కదా, అందులో ఈ సఫిక్స్ అనేది ఎక్కడ వస్తుంది, సో ఏ వర్డ్కి వస్తుంది. నెక్స్ట్ ట్రీట్. ఇదేంటి, ట్రీట్మెంట్. ఓకే, so these are all the suffix and prefix. So you have come across certain words in this lesson such as a painter. ఇంకా ఈ లెసన్ లో వచ్చిన మనకి రిమైనింగ్ వర్డ్స్ painter, grateful, etc. So you can extract some other words from the parent words like, so these are the parent words అన్నమాట. So painter లో pain, grateful, rate చూద్దాం. So now make meaningful words from the following words. See, ఇక్కడ ఏంటి ఇచ్చారంటే, సో పెయింటర్ అనే వర్డ్ నుంచి ఇక్కడ ఏంటి ఒక వర్డ్ తయారు చేస్తారు, పెయిన్ అనే వర్డ్. అలాగే గ్రేట్ఫుల్లో రేట్ అనేటటువంటి ఒక వర్డ్ని తయారు చేస్తారు. సో మనం ఇంకా చాలా వర్డ్స్ని తయారు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేట్ఫుల్లో గేట్ తయారు చేయొచ్చు, అలాగే గెట్ తయారు చేయొచ్చు. అంటే మనం ఇంకా ఏమైనా వర్డ్స్ని, రకరకాల వర్డ్స్ని, అంటే మీనింగ్ఫుల్ వర్డ్స్ని మనం తయారు చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రివార్డ్ ఉంది, సో రివార్డ్లో వార్డ్ ఉంది. అలాగే వార్ రాయొచ్చు లేదా, రివార్డు. సో ఇక్కడ నేను మీకు కొన్ని వర్డ్స్ రాసి చూపిస్తాను. సో వార్డ్, అలాగే వార్,
రివార్డ్లో వార్డ్, వారు, అలాగే రెడ్ రాయొచ్చు, ఆర్ఈడి రెడ్. తర్వాత రా అంటే పచ్చివి, పచ్చి తినే వాటిని రా అంటారు అనమాట. సిమిలర్లీ వార్డ్, వార్డ్ అంటే నెక్స్ట్ వారు, వాడు. అలాగే డ్రా, DRAW డ్రా అంటే ఏదైనా బొమ్మలు గీయడం అనమాట. నెక్స్ట్ బ్లెస్సింగ్ నుంచి మనం ఏమైనా తీయొచ్చా, మనకు బాగా ఇష్టమైంది సింగ్, సింగ్ తీయొచ్చా లేదా? సో సింగ్. తర్వాత బ్లెస్, బ్లెస్ కూడా మనం తీసుకోవచ్చు. బ్లెస్, సింగ్, సిన్, సిన్ అంటే పాపం. నెక్స్ట్ బిఐఎన్ బిన్, డస్ట్బిన్ లాగా, సో బిన్. నెక్స్ట్ స్నాప్డ్, స్నాప్డ్ నుంచి ఏమైనా మనం కొన్ని వర్డ్స్ తయారు చేయొచ్చా, న్యాప్, న్యాప్ తీయొచ్చు. అలాగే ప్యాన్, ప్యాన్ రాయొచ్చు. ఇంకేమో రాయొచ్చా, చాలా ఆలోచించండి మీరు కూడా. పెన్, పిఎన్ పెన్ రాయొచ్చు కదా. సో అంటే పక్క పక్కన ఉన్నాయి కాదు, ఆ సెంటెన్స్ ఆ వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ని యూజ్ చేసి యాజ్ మచ్ యాజ్ యూ పాసిబుల్ మీకు ఎన్ని వర్డ్స్ అయినా రాయొచ్చు, మీరు కూడా ఓన్గా రాయొచ్చు. సాడ్. నెక్స్ట్ పర్సనల్, సో పర్సనల్లో సన్, సన్ రాయొచ్చా లేదా, సన్ రాయొచ్చు. ఇంకేమైనా చూడండి, ఆలోచించండి మీరు కూడా. సన్. అలాగే రీజన్, REASON, రీజన్ రాయొచ్చు. తర్వాత నోస్, NOSE, నోస్ రాయొచ్చు. అలాగే సోల్, SOLE, సోల్ రాయొచ్చు. అలాగే లాస్, LOSE, లాస్ రాయొచ్చు. నెక్స్ట్ ఎన్నైనా రాయొచ్చు అనమాట. నెక్స్ట్ మ్యాటర్, సో మ్యాటర్లో ఫస్ట్ మ్యాట్ రాయొచ్చు. తర్వాత మీట్, MEAT, మీట్. తర్వాత ఇంకేం రాయొచ్చు చూడండి, మీట్ తర్వాత టేమ్, టేమ్ అంటే మచ్చిక చేయబడింది అనమాట, టేమ్ రాయొచ్చు. అలాగే టియర్, టియర్ అంటే చింపడం, టియర్స్ అంటే కన్నీళ్ళు వస్తాయి, టియర్ అంటే చింపడం కూడా వస్తాయి. నెక్స్ట్ మేట్, MATE, మేట్, క్లాస్మేట్లో మేట్ లాగా అనమాట. సో MATE, మేట్ రాయొచ్చు. ఇంకా కంటిన్యూలో ఏమైనా చేయగలమా, సో కంటిన్యూలో టిన్, TIN, టిన్ రాయొచ్చు, టిన్ రాయొచ్చు. నెక్స్ట్ కోన్, CONE, కోన్ రాయొచ్చు. తర్వాత టాయ్, TOY, టోయ్, టోయ్ అంటే బొటన్ వేలు అనమాట, కాలి బొటన్ వేలు. నెక్స్ట్ టై, కట్టడం అనమాట, టై చేయొచ్చు. నెక్స్ట్ కట్, CUT, కట్. నెక్స్ట్ ఇంకా ఏమైనా సరే మీకు నచ్చినవన్నీ బోల్డ్ రాసుకోవచ్చు, NOTE, నోట్ రాయొచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఎష్యూర్, ఎష్యూర్ నుంచి ఏంటి రాయొచ్చు, ఎష్యూర్లో ష్యూర్ రాయొచ్చు, ష్యూర్. అండ్ యూజ్ రాయొచ్చు. ఇంకేమైనా రాయొచ్చు, ఎష్యూర్, ష్యూర్. అండ్ యూరియా, UREA, యూరియా రాయొచ్చు. అండ్ ASS, యాజ్. ఓకే. నెక్స్ట్ గోల్డ్, సో గోల్డ్లో మనం గాడ్ రాయొచ్చు, GOD, గాడ్ రాయొచ్చు. నెక్స్ట్ OLD, ఓల్డ్ రాయొచ్చు. తర్వాత GO, గో రాయొచ్చు. ఓకే. నెక్స్ట్ ప్రాపర్లీ, ప్రాపర్లీకి సంబంధించి ROPE, రోప్, మధ్యలో ఉంది కదా, సో రోప్ రాయొచ్చు. తర్వాత ROLE, రోల్. తర్వాత ఇంకేంటి రాయొచ్చు, పోర్, PORE, పోర్, POLE, పోల్, ఇవన్నీ రాయొచ్చు. నెక్స్ట్ స్లోలీ, స్లోలీలో లో, LOW, లో రాయొచ్చు. తర్వాత ఔల్, OWL, ఔల్ రాయొచ్చు. తర్వాత సో అంటే విత్తనాల్ని నాటడం. ఇంకా మీకు ఎన్ని వర్డ్స్ వీలైతే అన్ని వర్డ్స్ మీరు రాయొచ్చు అనమాట. ద ఎంపరర్ వాజ్ ప్లీజ్డ్ విత్ చిత్రవర్మ and Chitravarma's paintings. Here see this word, the emperor was pleased with Chitravarma's paintings. And second one, oh what a beautiful picture, and make an announcement. Are you crazy, Ramakrishna? So these are all the sentences, but the sentences are here, different expressions we can give by using these sentences. So first one, what is the first one? The emperor was pleased with Chitravarma's paintings. This sentence is a simple statement. అంటే సంథింగ్ మనం ఎంపరర్ అనేవాడు, ఎంపరర్ అంటే చిత్రవర్మస్ పెయింటింగ్స్కి కింగ్ అనేవాడు చాలా ప్లీజ్ అంటే మంచిగా ప్లీజ్ అయ్యాడనమాట. సో ఇలాంటి సెంటెన్స్ని మనం ఏమంటామంటే సంథింగ్ డిక్లేర్ చేస్తుంది కాబట్టి దీన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం, ఆర్ ఇట్ ఈస్ మేక్ ఏ స్టేట్మెంట్. అంటే యాక్చువల్లీ వాట్ ఈస్ సెంటెన్స్? సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ బట్ విచ్ మేక్స్ ఏ కంప్లీట్ సెన్స్. సెన్స్ అనేది ఉంటేనే దాన్ని సెంటెన్స్ అంటారు అనమాట.
Generally, sentences are of 4 kinds. The first one is a declarative, exclamatory, imperative, interrogative. So declarative sentence, the name itself, it gives us clues to us, because declarative sentence, it declares something or it looks like a statement. And exclamatory sentence, see, oh what a beautiful picture, అంటే ఇక్కడ మనం సంథింగ్ మనం ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి సెంటెన్సెస్ అని తెలియజేసేదాన్ని ఏమంటారంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. దట్ మీన్స్ ఇట్ ఎక్స్ప్రెస్ ఏ స్ట్రాంగ్ ఫీలింగ్. సో మన గాఢమైనటువంటి ఫీలింగ్స్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. నెక్స్ట్, మేక్ ఎన్ అనౌన్స్మెంట్. సో ద థర్డ్ వన్ ఈజ్ ఏ ఇంపారేటివ్ సెంటెన్స్. ఒక అనౌన్స్మెంట్ చేయండి అని చెప్తున్నాడు. సో ఇట్ లైక్ గివ్స్ అన్ ఆర్డర్స్. సో ఆర్డర్స్ ఇచ్చేటటువంటి సెంటెన్స్ని ఇంపారేటివ్ అంటారు. మన ఆశ్చర్యపోయి ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్ని, స్ట్రాంగ్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారు. మనం దేనైనా డిక్లేర్ చేస్తే దాన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు. నెక్స్ట్, ఫోర్త్ సెంటెన్స్, సీ దిస్ ఫోర్త్ సెంటెన్స్, ఆర్ యు క్రేజీ రామకృష్ణ. సో ఇది ఎలా ఉంది? క్వశ్చన్. సో మనం ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నాం అనుకుంటూ ఆస్క్ క్వశ్చన్ అడిగేటటువంటి సెంటెన్స్ ఏమంటారంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనమాట. సో ఇన్ ఇంగ్లీష్ there are sentences are there. So to 4 types of sentences. Then what is sentence? Sentence is a group of words but makes a complete sense. And sentences are of 4 kinds: declarative sentence, exclamatory sentence, imperative sentence, and interrogative sentence. Declarative sentence is a simple statements. So all the statements will be called as a declarative sentence. Generally, declarative sentence starts with the capital letter and ends with the full stop. But exclamatory sentences generally, this sentence is also starts with the caps letter. But whenever the exclamatory word comes after that, exclamatory marks is also come in the word or sentence. So the third one is the imperative sentence. It is also starts with the capital letter and ends with the full stop. And next, interrogative sentence. Interrogative sentence starts with this one also capital letter and ends with the question mark. So recordings. So here, read the sentences and write D for declarative, E for exclamatory, and IN for interrogative, and IM for imperative sentences in brackets given. See, these sentences were given for your exercise. That means ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్ ని మనం చూసి అది ఏ సెంటెన్స్ అన్నది మనం చెప్పాలన్నమాట. సో ప్లీజ్ షో మీ ద వే టు ద లైబ్రరీ. లైబ్రరీకి ఏమడుగుతున్నారు మిమ్మల్ని? ఇక్కడ ఒక దారిని చూపించమని అడుగుతున్నారు అనమాట. అంటే ఒక విధంగా ఒక ఆర్డర్ లాంటిది అనుకుందాం. సో అలాంటప్పుడు ఇది ఇంపారేటివ్ కాబట్టి మనం ఇక్కడ ఏంటి రాస్తాము? ఐఎం అని రాస్తాం అనమాట. సో వాట్ ఎ గ్రేట్ పెయింటింగ్ దిస్ ఈజ్, అంటే గ్రేట్ పెయింటింగ్ అని మనం ఆశ్చర్యపోతున్నాం కాబట్టి, సో ఆశ్చర్యపోయే వర్డ్స్ ఏంటి? ఎక్స్క్లమేటరీ. మరి దీనికి మనం ఏమిటి యూజ్ చేయాలి? ఈని యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్, వేర్ కెన్ ఐ ఫైండ్ ఎ స్వీట్ షాప్. So question mark, whenever it question mark comes in the sentence, it is a interrogative. So what we can write here? IN for interrogative sentence. Next, mother looks after her children carefully. అంటే మదర్ వాళ్ళ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అనమాట. ఇట్ ఈస్ ఏ డిక్లరేటివ్ సెంటెన్స్. అంటే ఇక్కడ స్టేట్మెంట్ చెప్తుంది అనమాట. వాట్ హ్యాపెండ్? ఇట్ ఈస్ ఆల్సో ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. సో ఇట్ ఈస్ ఏ ఇంటరోగేటివ్ క్వశ్చన్స్. సో దీస్ ఆర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకే, so read the following sentence and put full stops and question marks and exclamatory marks wherever necessary. So ikkada manam full stop generally ekkada untadani cheppanu meeku, imperative and declarative sentence lo untadi. Question mark ekkada untadi? At the end of the interrogative sentence. And exclamatory marks anedi మనం strong feelings express చేసినప్పుడు మనకి ఇవి కనిపిస్తాయి అన్నమాట. The first one, he got a good job. What is this one? It is a statement. So we can write here just full stop. Did he get the good job? So it is a question. So here write question mark. What a great job. It is a చాలా మంచి పని చేస్తాం మనం అంటే ఎక్స్క్లమేషన్ చేస్తున్నాం అనమాట. ఎక్స్క్లమేటరీ మార్క్ ని యూజ్ చేస్తాం అనమాట. గెట్ ఏ గ్రేట్ జాబ్ ఫస్ట్. ముందు మంచి జాబ్ తెచ్చుకో. సో మనం తెచ్చుకోమని చెప్తున్నాం. సో ఇది ఇక్కడ ఫుల్ స్టాప్ రాస్తాం అనమాట. నెక్స్ట్, what is your job? So it is a question. So here ఇక్కడ మనం ఏంటి రాస్తాం? క్వశ్చన్ మార్క్ రాస్తాం అనమాట. Have you finished your job? ఇక్కడ కూడా మనం ఏంటి రాయాలి? క్వశ్చన్ మార్క్ రాయాలి. I am ready to finish my job. ఇక్కడ full stop. Is he ready to finish his job? ఇదేంటి? క్వశ్చన్. సో మనం క్వశ్చన్ మార్క్ ఇక్కడ రాయాలన్నమాట.
సో మనం వర్డ్స్ని అంటే సెంటెన్స్ని ఐడెంటిఫై చేయాలి. అలాగే డిఫరెంట్ ఫుల్ స్టాప్ పెట్టాలా, క్వశ్చన్ మార్క్ పెట్టాలా, ఎక్స్క్లమేటరీ పంక్చుయేషన్ మార్క్స్ అంటారు అనమాట. సో ఎక్కడ గుర్తుపెట్టాలని కూడా మనకి సెంటెన్స్ బట్టి మారిపోతుంటాయి అనమాట. సో నెక్స్ట్ కంజక్షన్స్ అనేవి ఇక్కడ ఇచ్చారనమాట. సో రీడ్ ద సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ హౌ ద వర్డ్స్ బోల్డ్ ఆర్ ఇన్ యూస్డ్. అంటే ఇక్కడ బోల్డ్ లెటర్స్లో అంటే డార్క్గా ఉన్నటువంటి లెటర్స్ ఏంటి, అండ్, బట్, ఆర్. సో సి ఇట్ ఈస్ ఆల్ యువర్ ఎఫెక్షన్ అండ్ ఎంకరేజ్మెంట్. ఇక్కడ ఎఫెక్షన్ని ఎంకరేజ్మెంట్ని ఏం చేస్తుంది, అండ్ అనేది జాయిన్ చేస్తుంది అన్నమాట. అలాగే పీపుల్ గ్రో ఇంపేషెంట్ బట్ ద ఎంపరర్ కంటిన్యూ టు సపోర్ట్ హిమ్. అంటే పీపుల్ విసిగిపోయినప్పటికి కూడా ఎంపరర్ సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు అనమాట, కానీ సపోర్ట్ చేస్తున్నాడు. అంటే ఈ రెండు సెంటెన్స్ని ఇక్కడ ఏం చేస్తుంది, ఇది వర్డ్ జాయిన్ చేస్తుంది అనమాట. బ్రింగ్ హిమ్ ఎట్ వన్ ఆర్ యు విల్ బి పనిష్డ్. తీసుకురండి లేదంటే మీకు పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే అండ్, బట్, ఆర్, హియర్ సి the word and joins two words or phrases. So words means ikkada here see words means affection and encouragement. See this is affection and encouragement is the words. Here conjunction and is a conjunction. It joins two words or two phrases. So what is phrase? Phrase. So it is a phrase, F-R-E-I-Z. We can pronounce like this only. So it is a phrase. So phrase. So phrase is a group of words, but it did not complete the sentence like this. So phrase means it is a group of words ఉంటాయి, but sentence మాత్రం complete చేయదన్నమాట. So the word but is used to suggest a contrast. అంటే ఇక్కడ బట్ అనేది ఏంటి అంటే దానికి కానీ మనం చెప్తుంటాం కదా, అంటే దానికి ముందున్న దానికి రెండోది వ్యతిరేకంగా చెప్తాం అనమాట. నెక్స్ట్ ద వర్డ్ ఆర్ ప్రెజెంట్స్ an alternative or choice. అంటే ఇక్కడ ఆర్ అనేది ఇది లేకపోతే ఇంకోటి జరుగుతుంది అని చెప్పడానికి యూజ్ చేసేది ఆర్ అనమాట. బట్ ఎలా అయితేనేమి అండ్, బట్, ఆర్, ఆల్ దీస్ ఆర్ కాల్డ్ conjunctions. So what is conjunctions? And, but, are, at, so, etc. are joining words. They help to join two or more words or phrases or clauses. So రెండు సెంటెన్స్ నైనా, రెండు వర్డ్స్ నైనా, రెండు హాఫ్ సెంటెన్సెస్ నైనా సరే ఇది యాడ్ చేస్తుంది అనమాట. ఎవరు, కంజంక్షన్స్ అనమాట. హీ రష్డ్ ఇన్ టు ద హాల్ అండ్ సాట్ ఇన్ టు ద సోఫా. సో ఇక్కడ హియర్ అండ్ ఈజ్ ఏ కంజంక్షన్. ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ సో వీ వోంట్ గో అవుట్ టు ప్లే. వర్షం బాగా పడుతుంది అందుచేత మేము బయటికి ఆడుకోవడానికి వెళ్ళటం లేదన్నమాట. అంటే ఇక్కడ and so these two are conjunctions. So these two joins the two words and the two sentences. Okay, here read the passage carefully and underline the conjunctions. So Meena wants to go on holidays every. అంటే ఇక్కడ ఈ సెంటెన్స్ లో మనకి ఏవేవి కంజంక్షన్స్ వచ్చాయో అండర్లైన్ చేయమన్నారు అనమాట. So everyone is happy but here but is a conjunction. Meena is not. She is unpleasant. She is unhappy because. She is unhappy because is a conjunction. Induvalla unhappy ga undi. There are some baby sparrows in the nest in a corner of a room. If all the members of the family went out of the house, it would be locked up. Then how could the mother sparrow or here or is a conjunction. The father sparrow feed their babies. So Meena's mother said that they would remove all the things from the room and open the window, and here and is a conjunction. Lock the door from the outside. Thus the house would be safe and again and will give them. Sparrow could come and go freely. So Meena is happy. So is also a conjunction. Meena is happy again. See మనకి ఇలా సెంటెన్సెస్ ఇచ్చి ఇలా కంజంక్షన్స్ ని ఐడెంటిఫై చేయమంటారు అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ద కంజంక్షన్స్. నెక్స్ట్ pronunciation. Like look up the words about pronunciation. So here ikkada konni words ichcharu. Pronunciation means how can we pronounce the words
అంటే మనం శబ్దాన్ని ఎలా పలుకుతున్నాం. ఇక్కడ మీకు పి అనే వర్డ్ ఇచ్చారు. సో పి అనేది ఇలా ఇదేంటి ప్రొనౌన్సియేషన్ సింబల్స్ అన్నమాట. ఇలా ఇచ్చారంటే దాన్ని పాలా పలకాలని. పిహెచ్కి ప్రొనౌన్సియేషన్ సింబల్ ఇదనమాట ఫా. సో పా ఫా. సో రీడ్ ద ఫాలోయింగ్ సౌండ్స్. పి. సో దిస్ వన్ ఇస్ ఏ P. P for parrot, parcel, pencil, happy, paper, apply, cap, trip, tap. Next one. ఇక్కడ PH ని మనం F లాగా పలకాలన్నమాట. ఫోటో, ఫోన్, phrase, alphabet, elephant, dolphin, graph, epitaph, epitaph, triumph. ఓకే. ఇక్కడ అన్ని పిహెచ్లు మనం ఎలా పలకాలి ఫా. ఇక్కడ ఎలా పలకాలి పి. ఓకే. సో రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ లౌడ్. సో పుట్ ద పి ఇక్కడ పి. పుట్ ద ఫోటో ఆన్ ద ప్యాడ్ అండ్ పే అప్ ద పెనాల్టీ. అన్నిట్లో కూడా పి లాగే ప్రొనౌన్స్ అయింది. నెక్స్ట్ పోస్ట్ ద పార్సల్ టు ద ఫోటోగ్రాఫర్. ఇక్కడ ఏంటి ఎఫ్ లాగా గ్రాఫర్. ఇక్కడ కూడా ఎఫ్. నెక్స్ట్ పేస్ట్ ద గ్రాఫ్, పెయింట్ ఇట్. ఇక్కడ పి, ఇది ఎఫ్. ఓకే. సో పే ద ప్రైస్ ఫర్ ఏ డాల్ఫిన్ షో. పే ప్రైస్ డాల్ఫిన్ ఇయర్ ఎఫ్. సో ఆల్ దీస్ ఆర్ ప్రొనౌన్సియేషన్ వర్డ్స్. ఓకే. సో ఆల్ దీస్ ఈ లెసన్లో ఉన్నటువంటి గ్రామర్ పాయింట్స్ ఇవి. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ మై వీడియోస్, షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద bell icon. Thank you.